నా బిగ్ బాస్ చూసారన్నా? ముందుగా బిగ్ బాస్ కి స్వాగతం సుస్వాగతం 2.0 వర్షన్. అయితే ఏం జరుగుతుంది బిగ్ బాస్ లో అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది అసలు అంటే అటువైపు ఏమో తనుజ చిన్న కూతురు, ఇటువైపు ఏమో భరణి గారు నాన్న, ఓపక్కేమో దివ్య అంటే ఒక పెద్ద కూతురు అనమాట. అంటే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, కక్షలు బాండింగ్స్ ఎక్కడ పోయాయి. ఈమె కొట్లాడుతుంటే పెద్ద కూతురు సజెషన్స్ ఇస్తుంది, చెప్పు భరణి నీదా నాదా అని. భరణి సార్ అంటుంది ఇప్పుడు నాన్న అనేది పోయి. ఏం జరుగుతుందో అసలు బిగ్ బాస్ లో మనకు అర్థం కావట్లేదు. అంటే దువ్వాడ మాదిరి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి కొట్లు స్టార్ట్ అయ్యాయా? ఈ ఎప్పటి నుంచో ఉన్నాయా? లేకపోతే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఆయన వేసుకుందాం చేస్తున్నారా? సేఫ్ గేమ్ అంటారు భరణి గారిని, ఆయన ఏం చేస్తానని ఆయన అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది లోపల అసలు. మీకు తెలిస్తే మీరు చెప్పండి. మరి మాకు కూడా తెలియదు బ్రో. అదే తెలియట్లేదు బ్రో, మాకు కూడా తెలియట్లేదంటే బిగ్ బాస్ అనేది ఒక బిగ్ బాస్ అనమాట. అయితే లోపల ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఏమో లవ్ అంటారు, కొంతమంది ఏమో ప్యూర్ అంటారు, కొంతమంది అన్హెల్దీ బాండింగ్స్ అంటారు, కొంతమంది ఏమో నాన్న కూతురు చిన్న కూతురు పెద్ద కూతురు అంటారు, కానీ కొట్లాట్లు అవుతున్నాయి. మళ్ళీ అమ్మ కూతురు అంటారు, అమ్మ వెళ్ళిపోయింది కూతురు ఉంది. అంటే ఏం జరుగుతుంది లోపల మనకు తెలీదు. ఒకప్పుడు ఇమ్మాలిన తనుజ గారితో మంచి కామెడీ, లవ్, ప్రేమ, అదొక ఇష్టకు ప్రేమ అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసేయండి అని చెప్పా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇమ్మాలిని నువ్వు అలా చేసావు, తనుజ నువ్వు ఇలా చేసావు. ఏంటి అసలు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమవుతుంది మీరు చెప్పండి. యాంకర్స్ ఎవరికి ఎవరో ఎలిమినేషన్ అవ్వచ్చు అంటావు? ఎలిమినేషన్ రాము రాథోడ్ గారు, ఆయన హోమ్ సిక్ లో ఉన్నాడనమాట. అంటే కెమెరా ఆన్ కెమెరా అందరూ వచ్చిన తర్వాత ఎక్కడో పోయి కూర్చోవడము, ఇలా పెట్టుకోవడము, మళ్ళా ఎవరెవరో కొట్లాడుతుంటే వాళ్ళ దగ్గర మాట్లాడడము, ఇవన్నీ చూస్తాం అన్నమాట మనము. ఎందుకు జరుగుతుంది అలా అంటే ఆయన హోమ్ సిక్ లో ఉన్నాడు. ఒక హాస్టల్ పిల్లడు హాస్టల్కి వెళ్తే ఇంటి దగ్గర హోమ్ సిక్ ఎలా ఫీల్ అవుతాడో ఆయన బిగ్ బాస్ బయట ఆ విధంగా ఫీల్ అవుతున్నాడు. ఆయన కాసేపు బయట పంపించైనా మళ్ళీ లోపల పిలుచుకున్నాడు కావాలంటే. ఆయన అయితే పంపించేయండి కాసేపు. భరణిగా రీఎంట్రీ ఇచ్చాడు దానికి, ఎందుకంటే భరణిగా రీఎంట్రీ ఇచ్చారు. కానీ నువ్వు ఫేకు మాస్క్ మనిషివి అని ఎంతో మంది దూషిస్తా ఉన్నారు ఆయన్ని. ఎందుకంటే ఆయన సేఫ్ గేమ్ నిజంగానే ఆడారు కాబట్టి. అది 100% ట్రూత్. ఓకే, తనుజ సేఫ్ గేమ్ ఎక్కడ అన్నట్టయితే నాకేట అనిపించలేదు అనమాట. కాకపోతే నెగిటివిటీ అనేది తీసుకుంటా ఉంది. అది ఎందువల్ల తీసుకుంటుందంటే అది మన రేషన్ మ్యారేజ్ ఉంది కదా, నీకు ఇంతే పెడతా వాళ్ళకి ఇంత ఎత్తా, పప్పు ఎందుకు ఎంత వేసుకున్నావు, రసం ఎందుకు ఇంత వేసుకున్నావు అని చెప్పి అక్కడి నుంచి నెగిటివిటీ స్టార్ట్ అయింది అనమాట. పప్పు రసాల దగ్గర కొట్లాట్లు వచ్చాయి, అందుకు ఆమె నెగిటివ్ చేశారు తప్ప ఇది వరకు మంచిగానే ఉండేది. సంజన గారు గొడవలు ఎక్కువ పెడుతున్నారు ఈ మధ్య. గొడవలు పెట్టట్లేదు, ఆమె ఏడుస్తా ఉంది పాపం. ఏడుస్తాండి మీకు గొడవలు ఎక్కడ కనబడుతుందా? వెజిటేబుల్ కట్ చేసుకుంటున్నా, నేను ఏం చేశాను అసలు, నేను ఏమన్నా చేశానా అని ఏడుస్తుంది కాబట్టి ఆమె ఏడుస్తుంది అనమాట. షీస్ క్రైమ్ మ్యాన్. అది మీకు ఎందుకు గొడవలు అనిపిస్తుంది? ఏడుస్తాను ఫీల్ అవుతుంది కాబట్టి ఆమె అలా కించపరచదండి. అంటే ఇమ్మాలన్న అన్న కాబట్టి, సారీ అమ్మ కాబట్టి. చెప్పు. అప్పుడు నవ్వుతూ ఉంటే సుమన్ శెట్టి గారు ఏడ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఒక వ్యక్తి, ఆయన మంచి వ్యక్తి, అంటే ట్రోల్ చేస్తాను అనుకోద్దండి, ఆయన బిగ్ ఫ్యాన్ ఆఫ్ నేను. ఎందుకంటే నా హైట్ ఆ హైట్ ఒకటి ఒక చిన్న డైలాగ్ తోటి అలా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ, ఒక ఎటువంటి కల్మషం లేని ఒక వ్యక్తి ఎవరు ఉన్నారంటే సుమన్ శెట్టి గారు. సాక్రిఫైస్ చేశారనమాట. నేను ఫీల్ అయ్యాను, నేను వెళ్ళలేకపోయాను ఆయన చెప్పుకుంటా ఉన్నాడు. తనుజాకి చెప్పాడు నేను చేయలేకపోతానని చెప్పి. తనుజ ఏమనింది, మీరెందుకు సాక్రిఫైస్ చేస్తారు, మీరెందుకు ఎలిమినేషన్ అవుతారు, మాట్లాడదని చెప్పి మాట్లాడింది. కానీ లాస్ట్కి ఆయనే ఎలిమినేషన్ చేశారు. ఓకే ఫైన్, ఆయనైతే ఉంటాడు. ఎలిమినేషన్ అంటే బయటికి వెళ్ళిపోవడం కాదనమాట, లోపలే ఉంటాడు. టెస్ట్ అదంతే టాస్క్ పరంగా నడుస్తూ ఉంటుంది అదే వారం. ఈసారి కప్పు కొట్టచ్చు అంటావు? ఈసారి కప్పు నమ్మదే అని చెప్పి ఇమ్మాన్ అన్నాడు ఫస్ట్. నా దృష్టిలో తనుజ కూడా ఉంది. టాప్ 5 హూ ఇస్ టాప్ 5 అండ్ బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ థింగ్ తనుజ గారు, దాని తర్వాత ఇమ్మాన్ గారు, దాని తర్వాత సుమన్ శెట్టి, దాని తర్వాత డిమాండ్ పవన్, దాని తర్వాత పవన్ కళ్యాణ్. ఆయన కొద్దిగా పర్లేదు గేమింగ్ పరంగా ఆడుతున్నాడు, కానీ అప్పుడు కొద్దిగా మాట జారుతా ఉన్నాడు, నోటు జారుతా ఉన్నాడు. అది కొద్దిగా తగ్గించుకుంటే పైకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. భరణి పరిస్థితి ఏంటి? భరణి ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని జనాలు అంటా ఉన్నారు. నాకు కూడా సేఫ్ గేమ్ అనిపించింది, కానీ కొద్ది కంబ్యాక్ అయితే ఇస్తాడు. ఎందుకంటే తెలిసిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి, ఒక పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన ఓకే ఫైన్, ప్లీజ్ గివ్ ఎ బ్యాక్. హెల్త్ బాగాలే కదా, మరి ఎందుకు బయటకు వెళ్ళొచ్చు కదా? హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు నాకు కూడా హెల్త్ బాగాలేదు, మీకు వచ్చి ప్రేమగా రివ్యూ ఇస్తానన్నా. అలాగే ఒక ఆర్ట్ అనేది, ఆర్ట్ ఫార్మేషన్ అనేది ఎలా ఆర్టిస్ట్స్ దాంట్లో ఫిజికల్ గేమ్స్ ఉంటాయి, టాస్క్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. లేకపోతే ఇట్లా 10 మంది గెలవాలంటే మరి ఫిజికల్ గా ఉన్నా ఏడిచినా కూడా మస్తు కావాలి, బయటికి రావాలి, గేమ్స్ ఆడాలి, అన్ని చేయాలి కాబట్టి అని 10 మంది తెలియాలి.
భరణి గారు అంటే ఒకప్పుడు ఏడుండేటోళ్ళు ఖాళీ ఏదో సినిమాలు చిన్న సినిమా కనిపించేటోళ్ళు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 ద్వారా అందరికీ తెలిసారు కాబట్టి ఆయన అలాగే తెలియాలి, ఇంకా 100 మంది తెలియాలి, డైరెక్టర్ తెలియాలి, ప్రొడ్యూసర్ అవ్వాలి. బిగ్ బాస్ 9 అయిన తర్వాత భరణి ఒక హైట్ క్యారెక్టర్, మంచి ఒక విలన్ క్యారెక్టర్ మనకున్నాడు. ఇన్ని రోజులు మనం ఇలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకుందని చెప్పి జనాలు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ చూస్తారు. చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి అవకాశం ఇస్తే ఆయన సినిమాలో పెట్టుకుంటారని ఆయన ఒక మనస్ఫూర్తి కోరుకుంటాడు. ఆయన కూడా విధంగా కోరుకుంటాడు కాబట్టి నేను చెప్తున్నాను. రీ ఎంట్రీ మళ్ళీ ఎవరు కావాలి మీకు? ఆర్మీ పవన్ తనుజ. ఎవరు చెప్పింది ఎవరు? దయచేసి ఇలాంటి రీజన్స్ తీసుకురావద్దు నా దగ్గరికి. అంటే వాళ్ళు ఒక మంచి ప్రేమగా మాట్లాడుతున్నారు అంతే, దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అలా తప్పుడు ప్రచారాలు చేయొద్దండి. అది ఒక జస్ట్ వన్స్ ఐ విల్ టెల్ యూ, బిగ్ బాస్ లో ఏం జరిగినా కూడా ఒక తండ్రి ప్రేమ అనురాగం అయితేనేమి, తల్లి కూతురు అయితేనేమి, లవ్ అదైతేనేమి, ఏదైతేనేమి లోపలన్నీ కూడా ఫేక్ ఫేక్ ఫేకో ఫేక్. లోపల జస్ట్ ఫర్ మన ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు అలా చేస్తాను, దృఢసంకల్పమైన భావాలతోటి వాళ్ళు చేస్తాను తప్ప వాళ్ళ మనసులో ఎటువంటి దృఢసంకల్ప భావాలు ఏమి ఉండవు. ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాను. పరిస్థితి ఏంది మరి? రీతు చౌదరి లోపలే ఉంటుంది, ఎటుపోతు నవ్వుతుంది ఆమెనా? ఏంది నవ్వేంది అంట. విష్ణుప్రియ దాని తర్వాత ఈమె ఇద్దరు కలిపి ఫ్రెండ్స్ కాబట్టి ఆమె నవ్వు ఈమెకి వచ్చింది అనమాట. నవ్వేది అలాగే ప్రతిదాన్ని నవ్వుతూ ఉంటుంది. ఓకే ఫైన్ గుడ్. ఒక రీ ఎంట్రీ కోరుకుంటే దువ్వాడ మాధురి కావాలా లేకపోతే అలెక్క చిట్టి పికిల్స్ కావాలా? రమ్య మోక్ష ఎప్పుడో చెప్పా మీకు, అలెక్క చిట్టి పికిల్స్ నెగిటివిటీ అని చెప్పి. నేను కూడా ఇప్పుడు కూడా చెప్తా, వద్దు నెగిటివిటీ అనేది మనకు వద్దు. పాజిటివ్నెస్ ఉన్నాం మేడం. పొద్దున్న లేస్తే మనం పాజిటివ్గా వెళ్ళాలి, పాజిటివ్గా వెళ్ళాలి. నెగిటివిటీ ఉంటే లైఫ్ పోతే నెగిటివ్ అవుతుంది. దువ్వాడ మాధురి గారు బర్త్డే ఫంక్షన్ కానీ వెళ్ళారు, మళ్ళీ తిరిగి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రమ్య మోక్ష బయటకు వచ్చిన తర్వాత ఒక వీడియో పెట్టింది ఇన్స్టాగ్రామ్ లో, నన్ను నెగిటివిటీ చేశారు అయినా పర్లేదు నాకు డబ్బులు వచ్చాయి బాగా, నేను ఫేమ్ అవుతున్నా మీరు అక్కడ ఉండిపోయాని చెప్పింది. దాని మీద ఏమంటారు? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అలా అనుకుంది, ఫేమ్ అనుకుంటాను, ఆమె సెలబ్రేట్ అనుకుంటుంది. ఆమె ఉద్దేశం అది, నేను హీరో అనుకుంటాను. నా ఉద్దేశం ఇది, మీ ఉద్దేశం ఏమంటే చెప్పండి. సో ఫైనల్ కప్పు ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంటారు? తనుజ గారా? ఈసారి కప్పు నందే. కప్పు ఎవరు చెప్పు బ్రో? కప్పు ఎవరు చెప్పు? బిగ్ బాస్ చూడంట బ్రో, కంపల్సరీ తనుజ కానీ సెట్ ఖాళీ మొత్తం బరాబర్ ఉంటుంది, మొత్తం ఖాళీ. థ్యాంక్ యూ బ్రో.